పరేడ్ గ్రౌండ్ లో మహిళా శక్తి సభలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రూపాయలు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ కార్పొరేషన్ కి రోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇక్కడున్న మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. 2023 డిసెంబర్ 9 తర్వాత ఎక్కడైనా ఏ బస్సులో అయినా ఏ ఆర్టీసీ కండక్టర్ అయినా ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ మిమ్మల్ని టికెట్కు పైసలు అడిగిండా? మీరు ఆలోచన చెయ్యండి. అడుగుతుండ్రా అక్క? ఎవరైనా అమ్మగారింటికి పోయినప్పుడు అడిగినరా? అమ్మవారి దర్శనానికి పోతే అడిగినరా? హైదరాబాదు నగరానికి వస్తే అడిగినరా? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆ పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ బువ్వ బంధు పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రని ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒక్కరొక్కరిని జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమైతలేదు. మా పిల్లలు చదువుకోనికే మంచిగా పోతురు. ఇంతకుముందు పక్కూరికి పోవాలంటే ఆడపిల్లని చదివించుకోవాలంటే బస్సు కిరాయితో పాటు ఎక్కడ పంపాలనో కష్టం ఉండే. ఇవాళ ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాలలో పక్క ఊరికి ఆర్టీసీ బస్సులు వెళ్ళి ఇవాళ చదువుకుంటున్నారు. పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినాయి. ఈరోజు విద్యా శాతం పెరిగింది. ఆడపిల్లలు విద్యలో రాణిస్తారు. ఆడపిల్ల ఎప్పుడైతే చదువుకుంటుందో ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అందుకే ఆడపిల్లల్ని చదువుకోవడానికి అవసరమైన సంపూర్ణమైన సహాయాన్ని ఈనాడు ఆడపిల్లలకు అందించినాం. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేటోళ్ళు చిన్న చిన్న పనులు ఉంటే మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చేది. నేను వచ్చిన తర్వాత సీతక్కని అడిగి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద అన్ని 27,000 పాఠశాలల్ని ఈరోజు నిర్వహించడమే కాకుండా వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే బాధ్యత కూడా ఈనాడు మా ఆడబిడ్డలకే ఇచ్చినాం. ఇదే కాదు, ఇవాళ పాఠశాలల మధ్యాహ్న భోజనానికి అవసరమైన సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువులను ఈరోజు ఆడబిడ్డల ద్వారానే సరఫరా చేపించే పరిస్థితి తీసుకొచ్చినాం. ప్రభుత్వ కార్యాలయాలలో ఉండే క్యాంటీన్లు ఒకప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చేది. కానీ ఈనాడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల పేరు మీద మా ఆడబిడ్డలకు, మా సంఘాలకే ఈరోజు అప్పచెప్పి వాటిని నిర్వహించే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాదు, ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే హైవే వెంబడి వెళ్తుంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ అని అంబానీలో పెట్రోల్ బంకులు కనిపించేది. కానీ మా నారాయణపేటకి వెళ్తే మా ఆడబిడ్డల పెట్రోల్ బంకు కనిపిస్తుంది. నెలకు 5-6 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంబానీతో పోటీ పడి, రిలయన్స్తో పోటీ పడే పెట్రోల్ బంకుల నిర్వహణ ఈనాడు రాష్ట్రం నలుమూలల మా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా మా ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు పెట్టడానికి స్థలం ఇవ్వండి. ఈరోజు అంబానీతోని వాళ్ళు పోటీ పడాలి అని. ఇక సోలార్ విద్యుత్ అనగానే అదానీ గుర్తొస్తాడు. ఈ దేశంలో అదానీ గొప్ప వ్యాపారవేత్త అని చెప్పుకుంటుంటాడు. అట్లాంటి అదానీతోని 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేపించి మా బట్టి విక్రమార్క గారితో మీకు నిధులు విడుదల చేసే విధంగా చేపించి ఈనాడు అంబానీతో అదానీతోని కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఈరోజు మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా, వ్యాపారంలో రాణించే విధంగా ఈరోజు ఆడబిడ్డలను మనం ప్రోత్సహిస్తున్నాం. అదే కాకుండా ఇవాళ 22 ఇంతకుముందు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ నెలవారీ సమీక్షలు వాళ్ళ కార్పొరేట్ కార్యాలయంలో పెట్టుకుంటారు. మా ఆడబిడ్డలు ఊర్లలో మహిళా శక్తి భవనాలు లేక చెట్టు కింద కూర్చునేటోళ్ళు. సరిగ్గా వారం 10 రోజుల కింద 8,000 మహిళా స్త్రీ శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించుకొని మేము గ్రామ పంచాయతీ కట్టాలంటే భూమి దొరకలే.
మా అధికారి దివ్యని అడిగిన, ఎట్లా సాధించిందమ్మా మా ఆడబిడ్డల టెక్నిక్ ఏదో నాకు చెప్పండి అని. నల్గొండ జిల్లా మా జిల్లా మహిళా శక్తి ప్రెసిడెంట్ నాకు చెప్పింది, సార్ మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు భూమి ఇస్తేనే మీ ఓటు సంగతి చెప్తామంటే అందరు లైన్లో నిలబడి మాకు భూములు ఇచ్చిండ్రని చెప్పింది. ఇన్ని రోజులు ఆ ఐడియా మాకు రాలే, ముఖ్యమంత్రి అయినా కానీ. మా అక్కలు సరిగ్గా నరం చూసి ఒత్తిండ్రు. అందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 8,000 భవనాలు కట్టుకోవడానికి భూములు అప్పచెప్పారు. ఇవాళ వాటికి నిధులు కూడా మా సీతక్క మంజూరు చేసింది. ఇదే కాదు, 22 జిల్లాలల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడే విధంగా మీ జిల్లా ప్రణాళికలు, మీ భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి అద్భుతమైన ఆఫీసులు కట్టుకున్నారు. నాకు తెలిసి తొందరలోనే వాటిని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఎవరైనా వస్తే మీ కార్పొరేట్ ఆఫీసులో కూర్చొని చర్చించే విధంగా, మీకు అమెజాన్ నుంచి ఎవరు వచ్చినా మీ ఆఫీసులో కూర్చొని తలెత్తుకొని నడిపించే విధంగా ఈరోజు మీ జిల్లా మహిళా శక్తి భవనాలు రాబోతున్నాయి. ఇదే కాదు, ఈనాడు హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలు ఉన్నాయి. భూములన్నీ వాళ్ళకే ఇచ్చారు, వ్యాపారాలంతా వాళ్ళే చేసుకోరు. హైటెక్ సిటీ పక్కన చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళే ఉండే. ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలన్న ఆలోచన ఎవరని చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి, మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈరోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు. అక్కడనే కాదు, అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ వరకు మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు ఆన్లైన్లో అమ్ముకునే విధంగా ఈరోజు మీరు రాణిస్తున్నారు. వి హబ్లో ఈరోజు మీరు అద్భుతంగా వ్యాపారంలో రాణించబోతున్నారు. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. అంతెందుకు